10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించినట్లు శ్రీ చైతన్య స్కూల్స్ కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పిల్లా శ్రీనివాస్ తెలిపారు. స్కూల్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీ చైతన్య స్కూల్కి చెందిన కొత్తపల్లి జ్ఞానేశ్వరి 599 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అలాగే కాకినాడ శ్రీ చైతన్య స్కూల్కు చెందిన వర్షిని 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిందన్నారు. 7 మంది విద్యార్థులకు 595కు పైగా మార్కులు సాధించినట్లు, 30 మంది విద్యార్థులకు 590 మార్కులు రావడం జరిగిందన్నారు. 106 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా, 180 మంది విద్యార్థులు 570కు పైగా మార్కులు, 260 మంది విద్యార్థులు 560కి పైగా మార్కులు సాధించినట్లు వెల్లడించారు. 303 మంది విద్యార్థులు 550కి మార్కులు పైగా సాధించడం జరిగిందని, ఈ 10వ తరగతి ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, ప్రిన్సిపల్ సుల్తాన్, శ్రీ చైతన్య అధ్యాపక బృందం, సాంకేతిక సహాయకులు మండపాక దుర్గాప్రసాద్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా రావడం జరిగింది. వాటిలో భాగంగా స్టేట్ ఫస్ట్, ఒకే ఒక స్టేట్ ఫస్ట్ మార్కు రావడం జరిగింది. అది 599 మార్కులు. అది ఒక్క శ్రీ చైతన్య మాత్రమే ఆ హైయెస్ట్ మార్క్ అనేటువంటిది రావడం జరిగింది. అలాగే రెండో మార్క్ అయినటువంటి 598తో 48 మంది రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు వస్తే దాంట్లో 18 మంది పిల్లలు శ్రీ చైతన్యలోనే ఉన్నారు. అందులో మా కాకినాడ 7 బ్రాంచ్ విద్యార్థిని వర్షిని 598 మార్కులతోటి జిల్లా టాపర్ గాను, అలాగే స్టేట్ సెకండ్ టాపర్ గాను నిలవడం జరిగింది అన్నమాట. అలాగే మిగతా వివరాల్లోకి వెళ్తే స్టేట్ మొత్తం మీద వచ్చినటువంటి ఫలితాలు చూసుకుంటే కనుక 595 పైన వచ్చినటువంటి విద్యార్థులు 7 ఉన్నారు. అలాగే 590కి పైన వచ్చినటువంటి విద్యార్థులు 30 మంది అయితే, 580కి పైన ఉన్నటువంటి వాళ్ళు 106, 570కి పైన 180 మంది, 560కి పైన 260, అలాగే 550కి పైగాను 303 మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యార్థులు నిలబడడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ వచ్చినటువంటి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఒక్క కాకినాడలోనే వచ్చినటువంటి వివరాలు మీకు అందించడం జరిగింది ఆల్రెడీ. సో దీనిలో భాగంగానే కాకినాడలో మొత్తం ఓవరాల్గా యావరేజ్ మార్కు చూసుకుంటే కనుక 527.2 మార్కులతోటి ప్రతి విద్యార్థి కూడా స్కూల్ మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్కి సంబంధించిన యావరేజ్ రావడం జరిగింది అనమాట. అలాగే 287 మంది స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్లో 100కు 100 మార్కులు రావడం జరిగింది అనమాట. అలాగే వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 100%, అలాగే మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటే కనుక 99% మంది విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలు చూపించడం జరిగింది అనమాట. అలాగే ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్. నా పేరు వర్షిని. నేను శ్రీ చైతన్య కాకినాడ బ్రాంచ్లో చదువుతున్నాను. ఈ ఇయర్ 10th మార్క్స్ నాకు 598 వచ్చాయి. నేను శ్రీ చైతన్య ఐపీఎల్ స్ట్రీమ్లో చదువుతున్నాను. ఇన్ని మార్క్స్ రావడానికి ప్రోగ్రామ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ప్రతిరోజు టెస్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చేసిన మిస్టేక్స్ని అనాలిసిస్ చేసుకొని ఇక్కడ దాకా రావడం వల్ల 598 వచ్చాయని అనుకుంటున్నాను. టీచర్స్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పేపర్స్ ఇవ్వడం వల్ల నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అనేది నాకు తెలిసింది. ఐపీఎల్ స్ట్రీమ్లో చదవడం వల్ల అది ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాయగలిగాను. ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా గైడ్ చేశారు. కాలిగ్రఫీ టీచర్స్ అది అందరూ హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ ఉంది. లాంగ్వేజెస్లో కూడా చాలా బాగా ప్రెజెంటింగ్ చేయగలిగాము. 2 మార్క్స్ కూడా మిస్టేక్ లాంగ్వేజెస్ కాబట్టి వచ్చాయి, లేదంటే అవి కూడా వచ్చుండే అని అనుకుంటున్నాను. ఇలా రావడానికి టీచర్స్, పేరెంట్స్ వీళ్ళే మెయిన్ రీజన్. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి.